మేరా దోస్త్, నువ్వే నా ప్రాణం అంటూ ప్రపంచం ముందు చైనా పాకిస్తాన్లు ఒక రేంజ్ లో బిల్డప్ ఇచ్చాయి. చైనాతో తమ దోస్తీ హిమాలయాల కన్నా ఉత్తమమైందని, తేనె కన్నా మధురమైందని, ఇనుము కన్నా గట్టిదైందని పాకిస్తాన్ ప్రధానులు చెప్తూ ఉండేవారు. భౌగోళిక వ్యవస్థ కారణంగా పాకిస్తాన్ కి ఆ ప్రాధాన్యత అలా కలిసి వచ్చింది. అమెరికాకైనా చైనాకైనా ఆ కీలక స్థానంలో ఉంది కాబట్టి పాకిస్తాన్ అవసరమైంది. అందుకే అవి పాకిస్తాన్ ని పెంచి పోషించాయి. జియో పాలిటిక్స్ లో ఈ రెండు దేశాలు అలా పాకిస్తాన్ కి లేనిపోని ప్రేమలు కురిపించాయి. బిలియన్ల కొద్దీ ఆర్థిక సహాయం అందించి దాయాదిని సోమరిపోతుగా మార్చేశాయి. ఇప్పుడు అమెరికా తన స్వార్థం కోసం పాకిస్తాన్ ని చేరదీస్తున్నా అది నచ్చని చైనా పాకిస్తాన్ ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఇన్నాళ్లు పాలలో నీళ్లు కలిసినట్టుగా అంతా కలిసిపోయేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఆ పాలు నీళ్లు కాస్త ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోతున్నాయి. పాకిస్తాన్ ఆవిర్భావం నుండి డ్రాగన్ దేశంతో అంటకాగిన దాయాది దేశం ఇంత సడన్ గా ఎందుకు ప్లేట్ ఫిరాయిస్తోంది? చైనా నుండి బిలియన్ల కొద్దీ డాలర్లు అప్పుగా సాయం పొందిన పాకిస్తాన్ ఇప్పుడు ఆ డ్రాగన్ కే ఎందుకు షాక్ ఇస్తోంది? దీని వెనుక చాలా పెద్ద కథే ఉంది. అసలు ఈ స్నేహం గురించి చెప్పుకుంటే చైనాకు పాకిస్తాన్ ఒక రకంగా సామంతుడు లాంటిది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు వాడే తూటాలు, ముఖ్యంగా స్టీల్ బుల్లెట్స్ కూడా చైనా నుండే సప్లై అవుతూ ఉంటాయి. అంటే ఉగ్రవాదానికి పరోక్షంగా చైనా ఆక్సిజన్ అందించింది. అంతేకాదు, అంతర్జాతీయ వేదికలపై భారత్ ను ఇరుకున పెట్టడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాది మసూద్ అజార్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ డిమాండ్ చేసినప్పుడల్లా చైనా తన వీటో పవర్ తో అడ్డుకునేది. ఆధారాలు ఏవి అంటూ రొటీన్ డైలాగ్స్ కొట్టేది. పాకిస్తాన్ లో ప్రజాప్రభుత్వం ఉన్నా, సైనిక పాలన ఉన్నా అక్కడి పాలకులు మాత్రం చైనాకు బానిసల్లాగే ప్రవర్తించేవారు. సిద్ధాంతాల పరంగా చూస్తే చైనా ఓ కమ్యూనిస్ట్ దేశం, అంటే మతరహిత దేశం. కానీ పాకిస్తాన్ మత ఛాందసవాద దేశం. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో ఉగ్యూర్ ముస్లింస్ పై డ్రాగన్ నరమేధం సృష్టిస్తున్న పాకిస్తాన్ మాత్రం నోరు మెదిపేది కాదు. కేవలం భారత్ వ్యతిరేకత అనే ఒక్క ఎజెండా ఈ రెండు దేశాలను కలిపి ఉంచింది. చైనా తన పట్టు కోసం పాకిస్తాన్ లో సిపిఇసి పేరుతో బిలియన్ల డాలర్లు కుమ్మరించింది. కానీ ఇప్పుడు ఆ స్నేహం పునాదులు కదిలిపోతున్నాయి. దీనికి అసలు కారణం భారత్ చూపించిన విశ్వరూపం అని చెప్తున్నారు పరిశీలకులు. చైనా పాక్ బంధం చెడిపోవడానికి, పాకిస్తాన్ రూట్ మార్చడానికి ప్రధాన కారణం ఇండియా పవర్ ఏంటో వాళ్లకు తెలిసి రావటమే. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచ జియో పాలిటిక్స్ లో ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. భారత రక్షణ శాఖ సత్తా ఏంటో, మన ఆఫెన్స్ కెపాసిటీ అంటే దాడి చేసే సామర్థ్యం ఏ రేంజ్ లో ఉందో ఈ ఆపరేషన్ కళ్లకు కట్టినట్టు చూపించింది. డిఫెన్స్ లో తోపులు అని చెప్పుకునే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలు కూడా భారత్ స్ట్రాటజీ చూసి ముక్కున వేలేసుకున్నాయంటే అతిశయోక్తి కాదు. గణాంకాలు కూడా రక్షణ దాడి అంశాల్లో భారతే టాప్ అని స్పష్టం చేశాయి. పాకిస్తాన్ దగ్గర అమెరికా ఇచ్చిన F-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. చైనా ఇచ్చిన అధునాతన J-10C జెట్స్ కూడా ఉన్నాయి. కానీ ఆపరేషన్ సింధూర్ టైంలో అవేవి కూడా భారత్ ముందు నిలవలేక చతికిల పడ్డాయి. అది పాకిస్తాన్ ఎంత బ్యాడ్ ప్రాపగండా ప్రచారం చేసుకున్నా నిజం నిలకడ మీద ప్రపంచానికి తెలిసిపోయింది. నిజానికి ఈ పరిణామం పాకిస్తాన్ కి వణుకు పుట్టించింది. చైనా ఆయుధాలు, చైనా సపోర్ట్ ఉన్న భారత్ ను ఢీ కొట్టడం అసాధ్యమని ఇస్లామాబాద్ రియలైజ్ అయింది. అదే టైంలో భారత్ ఆర్థికంగా కూడా దూసుకుపోతోంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోంది. ఇది చూసిన అగ్రరాజ్యం అమెరికా కూడా అలర్ట్ అయింది. ఒకవైపు చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టాలి, మరోవైపు భారత్ మరీ సూపర్ పవర్ కాకుండా కంట్రోల్ చేయాలి. ఈ డబుల్ గేమ్ ఆడడానికి అమెరికాకు దొరికిన బెస్ట్ పావు పాకిస్తాన్. పాకిస్తాన్ కి ఉన్న ఆర్థిక కష్టాలను, భారత్ పట్ల ఉన్న భయాన్ని అమెరికా క్యాష్ చేసుకుంటోంది. ట్రంప్ వ్యూహాలకు పాక్ పాలకులు పడిపోయారు. చైనా తనను కాపాడలేకపోతోందని భావించిన పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా వైపు ఆశగా చూస్తోంది. ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. భారత్ దెబ్బకు భయపడి అమెరికా నీడను అండగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఇక్కడే గమనించాల్సిన మరో కీలక విషయం గ్వాదర్ పోర్ట్. చైనా తన కలల ప్రాజెక్ట్ అయిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్ట్ ని అభివృద్ధి చేసింది. దీనికోసం ఎన్నో వేల కోట్లు ఖర్చు చేసింది. కానీ
ఇప్పుడు సీన్ లోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. గ్వాదర్ కి పోటీగా దానికి దగ్గరలోనే ఉన్న పస్నీన్ నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి అమెరికా ప్లాన్ చేస్తోంది. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద ఉంది. బంగారం, రాగి, అరుదైన మినరల్స్ అక్కడ ఉన్నాయి. ఇన్నాళ్లు వాటిపై చైనా కన్నేసింది. బలూచిస్తాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్న పాక్ ప్రభుత్వం వాళ్లను అణిచివేస్తూ చైనాకు ఆ సంపదను కట్టబెట్టే ప్రయత్నం చేసింది. బలూచీల ఆగ్రహానికి పాక్ సైనికులు బలవుతున్నారన్న పాకిస్తాన్ వెనక్కి తగ్గలేదు. ఆ ఖనిజాలను ట్రంప్ కి ఆశ చూపించి తమ దేశంలోకి పెట్టుబడులు తెచ్చేందుకు వారి బూట్లు తుడవడానికి కూడా సిద్ధమయ్యారు పాకిస్తాన్ పాలకులు. ఇప్పుడు పాకిస్తాన్ ఆ ఖనిజ సంపదను అమెరికాకు ఎగుమతి చేసే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ని తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. పెద్దన్న అమెరికా మాకు అండగా ఉంటాడు, ఆర్థికంగా ఆదుకుంటాడు అనే భ్రమలో ఉంది పాకిస్తాన్. కానీ నిజమేంటంటే చైనాకు చెక్ పెట్టడానికి అమెరికా వేసిన స్కెచ్ ఇది. చైనా నిర్మించిన రోడ్ల మీదుగానే, చైనా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను వాడుకుంటూనే పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాతో దోస్తీ చేస్తోంది. ఇది డ్రాగన్ కి మింగుడు పడటం లేదు. అమెరికా యుద్ధ నౌకలు ఈ ప్రాంతంలోకి రావడానికి వీలుగా పాకిస్తాన్ సహకరిస్తే అది చైనా భద్రతకే ప్రమాదం. తనను బద్ధ శత్రువుగా చూసే అమెరికాతో తన మిత్రదేశం పాకిస్తాన్ చేతులు కలపడం చైనాకు కంపరం పుట్టిస్తోంది. ఇప్పుడు ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, పాకిస్తాన్ చేస్తున్న ఈ ద్రోహాన్ని చైనా సహిస్తుందా? గ్వాదర్ పోర్టుని అభివృద్ధి చేసింది కేవలం వ్యాపారం కోసం మాత్రమే కాదు. చైనాకు అవసరమైన చమురు సరఫరా అంతా హోర్ముజ్ జలసంధి నుండి జరుగుతుంది. అక్కడి నుండి గ్వాదర్ పోర్ట్ కేవలం 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి సీపెక్ కారిడార్ ద్వారా గిల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా నేరుగా చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతానికి చమురును తీసుకురావాలన్నది చైనా మాస్టర్ ప్లాన్. దీనివల్ల సముద్ర మార్గంలో ప్రయాణ సమయం, ఖర్చు తగ్గుతుంది. అలాగే యుద్ధం వస్తే శత్రు దేశాల నౌకలను అడ్డుకోవడానికి గ్వాదర్ ఒక స్ట్రాటజిక్ పాయింట్. ఇంతటి కీలకమైన ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా చెప్పినట్టు పస్నీ పోర్ట్ వైపు చూస్తే డ్రాగన్ ఊరుకుంటుందా? పాకిస్తాన్ లో రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్లు, పవర్ ప్లాంట్స్ కోసం చైనా పెట్టుబడి అంతా ఇంత కాదు. ఇప్పుడు అది అప్పు కింద మారిపోతుంది. అదెంతో తెలిస్తే గుండె గుభేలమంటుంది. మొత్తం $33 బిలియన్. పాకిస్తాన్ ఉత్తికి ఆరేసిన $1 బిలియన్ కూడా అదనంగా లేవు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ని నా డబ్బులు నాకు ఇచ్చేయ్ అని చైనా గట్టిగా నిలదీస్తే సిచ్యువేషన్ ఏంటి? చైనా వేసిన రోడ్ల మీద అమెరికా కోసం ఖనిజాలు రవాణా అవుతుంటే జిన్పింగ్ చూస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా కూర్చోడు. పాకిస్తాన్ ఇప్పుడు 2 కత్తుల మధ్య ఇరుక్కుంది. అటు అమెరికా ఆశ చూపిస్తోంది, ఇటు చైనా అప్పుల కర్ర పట్టుకుని ఉంది. ఆపరేషన్ సింధూర్ తో భారత్ దెబ్బ రుచి చూసిన పాకిస్తాన్ ఇప్పటికే అమెరికా పంచన చేరి చైనాకు దూరమైంది. ఇది రాబోయే రోజుల్లో ఏషియా రాజకీయాల్లో పెను సంచలనాకు దారితీయొచ్చు. ఈ ముక్కోణపు పోటీలో పాకిస్తాన్ బలి కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ టైంలో ఇన్నాళ్లు తమ తోటి ఇస్లామిక్ దేశం అని సానుభూతి చూపించిన మిడిల్ ఈస్ట్ దేశాలు పాకిస్తాన్ వెంట ఉంటాయా అంటే అలాంటి సిచ్యువేషన్ ఏది కనిపించడం లేదు. పాకిస్తాన్ నుండి నేరస్తులు, బిచ్చగాళ్లు వస్తున్నారని ఇప్పటికే యుఏఈ దేశాలు పాకిస్తాన్ వీసా రద్దు చేసింది. సౌదీ నుండి గతంలో తీసుకున్న పాత బాకీలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ కిక్కురుమనటం లేదు. ఇప్పుడు పాకిస్తాన్ అంతా కొత్తగా అవతరించిన సిడిఎఫ్ ఆసిమ్ మునీర్ చేతుల మీదుగా నడుస్తోంది. పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ కూడా తన చేతుల్లోకి వెళ్ళిపోయింది. తనిప్పుడు సర్వ స్వతంత్రుడిగా మారటంతో మరో కొత్త రాజకీయ పార్టీ ఏది దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకుంటున్నాడు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాలు, ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా దేశం 4 ముక్కలు కావటం అనివార్యంగా చెప్తున్నారు విశ్లేషకులు.